హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో దాదాపు 200 వరకు ఫర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. వీటి పర్యవేక్షణ, పర్మిషన్లు జిల్లా వైద్యాధికారుల చేతుల్లో ఉంటాయి. నిబంధనలు అతిక్రమించి నడిపించే ఎలాంటి క్లినిక్ పైనైనా మెడికల్ కౌన్సిల్ చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లీగల్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇస్తున్న క్లినిక్లపై చర్యలు తీసుకుంటామంటున్నారు మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్. కానీ ఏమన్నారో మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఎల్లేందర్ అందిస్తారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఇష్యూ బయటపడిన తర్వాత అసలు ఈ ఫెర్టిలిటీ సెంటర్లు కావచ్చు, సరోగసీ, ఐవీఎఫ్ ఈ పద్ధతులకు సంబంధించి ఒక క్లినిక్ ఏర్పాటు చేయాలంటే ఎట్లాంటి ప్రొసీజర్ ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ప్రస్తుతం హైదరాబాద్లో కావచ్చు లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఎట్లాంటి సెంటర్స్, ఎన్ని సెంటర్స్ అందుబాటులో ఉన్నాయి, వాటి నిర్వహణ ఎట్లా ఉంది, వాటి పర్యవేక్షణ ఎట్లా ఉంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు, డిస్కస్ చేసేందుకు మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ గారు, ఈ ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహణకు సంబంధించి ఎట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి? మన మెడికల్ కౌన్సిల్ నుంచి కూడా ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అదొక నిర్వహణకు అంటే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలంటే వన్ ఆఫ్ ద పార్ట్ ఒకటి. సో ఎట్లాంటి పర్మిషన్స్ ఉన్నాయి, మన ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? సో ఏ క్లినిక్ అయినా కూడా, ఫెర్టిలిటీ సెంటర్ అయినా కూడా, ఐవీఎఫ్ సెంటర్ ఏదైనా కూడా ఏంటంటే మెయిన్గా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఈజ్ ద మెయిన్. అక్కడి నుంచి మనం పర్మిషన్ తీసుకోవాలి. సో డిఆర్ఈ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫాలోడ్ బై డిఎంహెచ్ఓ, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ నుంచి మనము ఈ సరగతికి సంబంధించి కావచ్చు, ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి కానీ, ఆర్ ఎనీ క్లినిక్, ఎనీ హాస్పిటల్, సో డిఎంహెచ్ఓ నుంచి మనం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అడిషనల్గా ఐవీఎఫ్ సెంటర్లకు సంబంధించి కావచ్చు, ఆ సరగతి సెంటర్ ఇంకా పర్మిషన్ కోసం ఏంటంటే ఇంకొకటి ఏఆర్టీ సెంటర్ నుంచి కూడా మనం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వచ్చిన తర్వాతనే మనము ఇన్ఫెర్టిలిటీ గారి ఐవీఎఫ్ కావచ్చు, ఆర్ ఎనీ హాస్పిటల్స్కి మనము స్టార్ట్ చేసుకోవచ్చు. సో రిగార్డింగ్ ఏదైతే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు వస్తున్నటువంటి మీ సృష్టి ఇన్ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించి మెయిన్గా దీంట్లో యాక్ట్, సరగసి యాక్ట్ 2021 యాక్ట్ ఉన్నది మనకు. సో యాక్ట్ ప్రకారం ఏంటంటే బోత్ కపుల్స్ ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్, తర్వాత మెయిన్గా సరగసి ఏంటంటే వాళ్ళకు లాస్ట్ 5 years నుంచి కపుల్స్ ప్రెగ్నెన్సీ ట్రై చేసినప్పుడు కూడా అది ఇన్వైటరీ ఫెర్టిలేషన్ కావచ్చు, ఇంట్రాయూటరల్ ఇన్సెమినేషన్ కానీ, కొంతమంది లోపల యూట్రస్ డెవలప్ కాదు, ములియరీ యూట్రస్ లాంటి, సో కొంతమంది యూట్రస్ ఉండనే ఉండదు. సో అలాంటి కపుల్స్ ఏం చేస్తారంటే వాళ్ళు 5 years ట్రై చేసుకుని 5 సంవత్సరాల వరకు వాళ్ళు కానప్పుడు, ప్రెగ్నెన్సీ కానప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంకా సరగసి అంటే అద్దెగర్భం అంటాం. వేరే ఫిమేల్కి సంబంధించిన వాళ్ళ లోపల మన యొక్క స్పర్మ్, ఓవం సంబంధించి ఫెర్టిలైజేషన్ చేసి దాని అండాన్ని స్పర్మ్తో ఫెర్టిలైజేషన్ తర్వాత సో పిండాన్ని తీసుకుని డైరెక్ట్గా మనం యూట్రస్ లోపల ఇంప్లాంట్ చేస్తాం. సో దాన్ని అద్దెగర్భము అని అంటాం. సో దాన్ని దిస్ సరగసి. అదే సరగసి యాక్ట్ ప్రకారంగా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా సరగసిని ఫాలో చేయాలి. సో మెయిన్గా ఇక్కడ డాక్టర్స్ చేయాల్సింది ఏంటంటే బోత్ కపుల్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క ఓమ్ కలెక్షన్ ప్రొసీజర్స్ కావచ్చు, స్పర్మ్ కలెక్షన్ ప్రొసీజర్ కానీ, స్టోరేజ్ కానీ, ఫెర్టిలైజేషన్ విధానాలు ఏవైతే ఉన్నాయో క్లియర్ కట్గా వాళ్ళిద్దరికి ఎక్స్ప్లెయిన్ చేసి దాని డాక్యుమెంటేషన్ రూపంలో క్లియర్గా నోట్ చేసుకునే డాక్యుమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏదైతే ప్రొసీజర్ చేస్తున్నారో దాని ఇన్ఫార్మ్డ్ కన్సెంట్, సో కన్సెంట్ ఫామ్ లోపల బోత్ వైఫ్, హస్బెండ్, తర్వాత సరగసి మదర్కి అందరి కన్సెంట్ ప్రాసెస్ తీసుకొని రికార్డు డాక్యుమెంటేషన్ పూర్తి స్థాయిలో మనం కలెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఫ్యూచర్లో రెగ్యులేటరీ అథారిటీస్, మెడికల్ కౌన్సిల్ కానీ, డిఎంహెచ్ఓ ఆఫీస్ కానీ, ఏఆర్టీ వాళ్ళు కానీ ఎవరి ఇన్స్పెక్షన్ వచ్చినా కూడా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకుంటే మనం క్లియర్గా ఈ రకం మనం ప్రొసీజర్ చేసామని చెప్పేసి క్లియర్గా వాళ్ళకి చెప్పొచ్చు. అన్క్వాలిఫైడ్ ఎవరైతే ఇల్లీగల్గా చేస్తున్నటువంటి ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా మెడికల్ కౌన్సిల్ అడుగులు వేస్తుంది అనేది మెడికల్ కౌన్సిల్ చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ రంగాతో ఎల్లేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.